తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. దివ్యాంగ విద్యార్థుల్లో నిగూఢమైన శక్తిని వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించగలరని నిరూపించిన స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ టీచర్ సాయి స్వరూప పిల్లల తల్లులు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందర్భంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో వారిని సత్కరించారు. దివ్యాంగుల జాతీయ స్థాయి బేస్బాల్ పోటీల్లో సత్తి తన్మయ శ్రీదేవి బంగారు పతకం సాధించగా అన్నంనీడి దైవ వెంకట సత్యనారాయణ ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ను అధిరోహించాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు సాధించలేని విజయాలను దివ్యాంగ విద్యార్థులు సాధించడం పట్ల పలువురు వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ సందర్భం, అదేవిధంగా పేరెంట్స్ కూడా అయ్యో నాకు ఇటువంటి పిల్లలు పుట్టారేమిటి అని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళకి అదనంగా సమయం కేటాయించాలి, వాళ్ళు ప్రవర్తన మిగిలినటువంటి పిల్లల కంటే డిఫరెంట్ గా ఉంటుంది అనే ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఇటువంటి దివ్యాంగ పిల్లల యొక్క వాళ్ళలో దాగున్నటువంటి అతీతమైనటువంటి శక్తుల్ని ఎదరగ తీయటం, ఆ పిల్లల చదువు అభివృద్ధికి ఉపయోగం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ పోస్ట్కి 100కి 100% న్యాయం చేశారు మన స్వరూప గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది ఒక సామాన్యమైనటువంటి విషయమే కాదు. అంటే పాప జాతీయ స్థాయిలో ఆల్రెడీ బంగారు పతకం సాధించింది, అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీకి సిద్ధపడతా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి సత్యనారాయణ ఆల్రెడీ ఆ రికార్డుని ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అంటే మిగిలినటువంటి పిల్లలు కూడా వీళ్ళ స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళే చదవటంలో కానీ లేకపోతే ఇంకొకటి చేయటంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నుంచి అటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఇటువంటి ఫలితాలు, ఇటువంటి పేరు ప్రఖ్యాతలు ఈ పెంటపాడు గ్రామానికి తీసుకురావటం చాలా గొప్ప విషయం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వేముడోలు మండలం గుండుగొల్ను గ్రామంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు గంగానమ్మ అమ్మవారికి సార సమర్పించారు. స్థానిక కుండేలిపేట కనకదుర్గమ్మ ఆలయం పూలవీధిలోని శ్రీకృష్ణుని ఆలయం నుంచి మహిళలు భక్తులు మేళతాళాలు భక్తి గీతాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి హైవేపై వెలసిన గంగానమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమ చీర పండ్లు స్వీట్లు తదితర మంగళ ద్రవ్యాలతో సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సుధీర్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడులో రజకుల చెరువు సమస్యపై గ్రామ పెద్దలతో మాట్లాడడం జరిగిందని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య తెలియజేశారు. రావికంపాడు రజక వృత్తిదారుల సమస్యలపై డివిజనల్ పంచాయతీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గ్రామంలో చెరువు వద్ద ప్రజాప్రతినిధులు మోటార్ బోరు విశ్రాంతి భవనం నిర్మించడం, రజకులందరూ గుడిని నిర్మించుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ఏలూరు జిల్లా రజక సంఘంలోకి రిటైర్డ్ ఎస్ఐ రంగారావుని ఆహ్వానించగా ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ సంఘానికి ఉంటాయని తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, చాటపరు పండు, కడిలి సుబ్బయ్య, గ్రామ పెద్దలు కనుమూరు అంజిరెడ్డి, కనుమూరు ప్రసాద్ రెడ్డి, యేసుబాబు, సోతగాని కృష్ణ, వేముల నాగేశ్వరరావు, ఎరాల శ్రీను, బాల్యం సీతారాములు, మానికల శ్రీను, దొరబాబు, బాలగంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. రజకుల అభ్యర్థన మేరకు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులకు అనేక చోట్ల వృత్తిపరమైన సమస్యలతో చాలా బాధలు పడుతున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల్లో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి రావటం, కొన్ని చోట్ల రజక వృత్తి చెరువులు ఇచ్చేటప్పుడు కూడా అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం జరుగుతుంది. గత ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా తీర్మానాలను కూడా గ్రామ పంచాయతీలు అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీస ధర వేయనందువల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఈరోజు ఇక్కడ ఈ రావుగంపాడు అనే గ్రామం రావడం జరిగింది. వీళ్ళు 1962 నుంచి అంతకుముందు ఎప్పటి నుంచో కూడా ఇదే చెరువులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువు
వృత్తి చేయడానికి అవకాశం లేని టైంలో కూడా గ్రామస్తులకి అందరికీ కూడా వీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వృత్తి చేయటం, అదేవిధంగా బట్టలు తీసుకొచ్చి ఇస్త్రీ చేయటం కూడా జరిగింది. అయితే ఈ చెరువు విషయానికి వస్తే రజకుల్లో అందరూ కూడా ఐక్యతగా ఉంటూ ఈ సందర్భంలో చిన్న వివాదం రావడం, ఆ వివాదం వల్ల కొంచెం చెరువు దగ్గర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో చెరువు తప్పనిసరిగా వీళ్ళకే ఇవ్వాలనే ఆలోచనలో గ్రామంలో ఉండే రైతులందరూ కూడా ఈ రోజునాడు నేను వస్తే ఈ చెరువు దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ గారు, రెడ్డి గారు తదితరులు అందరూ కూడా ఎక్స్ సర్పంచ్ గారు తాలూకా వీరందరూ కూడా, శ్రీను గారు వారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రజక మహిళలు కూడా ఇక్కడ రావడం జరిగింది. రజకులకు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహాయం చేస్తారని, ఎస్పెషల్లీ ఈ రావుకంపాడు చెరువు విషయంలో కూడా అందరూ సహకారం చేస్తారని, గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళకి సహకారం చేసే ఏర్పాటు చేస్తారని ఈ రోజునాడు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ద్వారా రావుకంపాడు అనే విలేజ్లో నేను మాట్లాడటం జరిగింది. స్వర్గీయ సీనియర్ నేత రజక సంఘం వేండ్రాపు ఆదయ్య గారి కుమారుడు అయినటువంటి రంగారావు గారు మన సంఘ భవనానికి రావడం జరిగింది. వారు సబ్ ఇన్స్పెక్టర్గా, పోలీస్గా చేస్తూ వివిధ జిల్లాల్లో చేస్తూ ఇటీవల కాలంలో రిటైర్ అయ్యారు. ఏలూరు జిల్లాలో కూడా ఎక్కువ కాలం చేశారు. వారు రిటైర్ అయి ఉన్నారు కాబట్టి, వారు నాన్నగారు కూడా రజకులకు సేవ చేశారు కాబట్టి గౌరవ రంగారావు గారు మీ సంఘానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన సేవలు నాకు అందించాలని నేను అడిగాను. తప్పనిసరిగా ఏలూరు జిల్లా రజక సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చిలకలపల్లి కట్లయ్య గారు నన్ను మన జిల్లా రజక సంఘానికి సంబంధించినటువంటి అనేక మంది మన కుల జనాంగం వచ్చి వారి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని, ఎందుకనగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక హోదాలతో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి మీ చివరి శేష జీవితాన్ని చట్టాన్ని తెలిసిన వ్యక్తిగా మాకు కొన్ని సమస్యలను పరిష్కరించే దిశగా మీరు మాకు మీ సహాయాన్ని అందించాలని కోరగా, అట్టి చట్టాన్ని అతిక్రమింపని విధముగా చట్టానికి అనుగుణంగా నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో చట్ట పరిధిలో ఏదైనా ఉంటే ఆ సమస్యల్ని కులపరంగా మా దగ్గరికి వచ్చిన వారి సమస్యల్ని నేను వారికి తెలియజెప్పు నిమిత్తం చట్టాన్ని అతిక్రమింపకుండా వాళ్ళకి తెలియజెప్పి వారిని ఆ సమస్యను పరిష్కరించే దిశగా వారు అడగ్గా దానికి మనస్ఫూర్తిగా పెద్దవారు అడిగిన దిశగా ఒప్పుకోవడం అయినది. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా భక్తి శ్రద్దలతో కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన జగన్మాతకు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగర్తిపాలెం శివారు గ్రామాల్లో 200 kV ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన మంత్రి నిమ్మల. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. సాక్షాత్తు ప్రధాని మోదీ సమక్షంలోనే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు ఒకటే అబద్దపు స్క్రిప్ట్ చదువుతూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. మాజీ మంత్రి అమర్నాథ్ ధ్వజం. విశాఖ గంగవరం బీచ్ లో విషాద ఘటన. సముద్రపాలలకు కొట్టుకుపోయిన యువతిని కాపాడబోయిన యువకుడు ప్రమాదంలో 2 గల్లంతో. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున జగన్మాతకు పట్టు వస్త్రాలు, బోనం సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.